ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి విజేతగా నిలిచింది భారత్. ఈ సిరీస్లో టీమిండియా ఒక్క ఓటమి కూడా లేకుండా అజేయంగా ఛాంపియన్స్ ట్రోఫీని ముగించింది. దీంతో మూడోసారి భారత్ ఖాతాలో ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చి చేరింది. దీంతో చాలామంది మాజీ క్రికెటర్లు భారత జట్టు విజయంపై వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆసీస్ లెజెండరీ ప్లేయర్ మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ భారత జట్టు విజయంపై స్పందించాడు. టీమిండియాలో ఓ ఇద్దరు ఆటగాళ్లు 2027లో కూడా ఉంటే అప్పుడు కూడా కప్ ఇండియాదే అని కుండబద్దలు కొట్టాడు. పాంటింగ్ ఏమన్నాడంటే, టీమిండియా జట్టును చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఆ జట్టులో చాలా మంది ఆల్రౌండర్లు ఉన్నారు. అది జట్టుకు బాగా కలిసొస్తూ ఉంది. ముఖ్యంగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా బాగా ఆడుతున్నారు. ఇండియా జట్టులో యంగ్ ప్లేయర్స్, సీనియర్ల అనుభవం కలయిక ఉండడం వల్ల వాళ్లను ఓడించడం ఇతర జట్లకు కష్టంగా మారింది. హార్దిక్ పాండ్యా పాత్ర ఇక్కడ చాలా ముఖ్యం. కొత్త బంతితో బౌలింగ్ చేసి మొదట్లో కొన్ని ఓవర్లు వేసి అదరగొట్టాడు. ఇక అక్షర్ పటేల్ మిడిల్ ఆర్డర్లో కీలకంగా బ్యాటింగ్ చేశాడు. ఇక ఫైనల్ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ తన జట్టు కోసం బాగా ఆడాడు. టీమిండియా సీనియర్ ఆటగాడు కోహ్లీ పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియాను గట్టున పడేశాడు. నేను ఒకటి మాత్రం చెప్పగలను, 2027 వన్డే ప్రపంచ కప్ సమయానికి రోహిత్, కోహ్లీ గనుక మంచి ఫిట్నెస్తో ఉండి జట్టులోనే ఉంటే అప్పుడు కూడా టీమిండియానే ప్రపంచ కప్ గెలుస్తుందని పాంటింగ్ జోస్యం చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.